నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శని మీనరాశిలో గోచారం అంటే గోచార రీత్యా మనకి 4 ప్లానెట్స్ మెయిన్ రోల్ పోషిస్తాయన్నమాట. శని, రాహు, కేతువులు, గురువు. ఈ మెయిన్ గోచారం అంతా కూడా ప్రతి జాతక చక్రంలో ఎవరికైనా సరే మనం జ్యోతిష్కుల దగ్గర కావచ్చు, జ్యోతిష శాస్త్రంలో ఎక్కువగా ప్రస్ఫుటంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే శని ఒక రాశి నుంచి ఒక రాశికి మార్పు చెందినప్పుడు చాలా భౌగోళికంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. తర్వాత వ్యక్తిగత జాతకంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే శని భగవానుడు మొత్తం కర్మలన్నిటికీ సాక్ష్యం అనమాట. అంటే మనకి కాలపురుషుడి చక్రంలో 10వ భావానికి 11వ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. కర్మస్థానానికి ఆధిపత్యం వహించాడంటే కర్మలు అన్నప్పుడు జస్ట్ ఓన్లీ మనం ఏదైనా ఒక పని చేస్తే వృత్తి ఉద్యోగాలు చేస్తేనే కర్మలని కాదు, ప్రతి ఒక్క విషయంలో చేసే కర్మలు అనమాట. మీ తల్లిగారి పట్ల మీరు కేరింగ్ తీసుకోవడం, తండ్రి గారి పట్ల కేరింగ్ తీసుకోవడం, సో తర్వాత మీ ఫ్రెండ్స్తో మీ సరదాగా గడపడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా అన్ని కర్మల సమూహమే అనమాట మకర రాశి అనేది. సో అందుకని శని ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు పర్టికులర్గా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా సంభవమైన విషయమే. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేదానికి మెయిన్ శని భగవానుడినే ఆధారంగా తీసుకొని చెప్తుంటారు. సో అందువల్ల ఏంటంటే బేసిక్గా మనకి శని భగవానుడు అంటే ఎవరు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన తత్వం ఏంటి, మీన రాశి అంటే ఏంటి, ఆ రాశి యొక్క తత్వం ఏంటి, ఇవి మనకు బాగా ఐడియా వచ్చిందనుకోండి ఫలితాలకు మనమే చూసుకోవచ్చు మన జాతకం చూసుకొని. అంటే బేసిక్గా శని భగవానుడు 2.5 సంవత్సరంకి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటాడు. సో గురు భగవానుడు 1 సంవత్సరం, రాహుకేతువులు ఇద్దరు కూడా 1.5 సంవత్సరం పాటు ఒక రాశిలోనే ఉంటారు. అయితే ఈ శని రాశి అంటే ఏదైతే శని భగవానుడు ఎప్పుడైతే మనకి మీనరాశిలో ప్రవేశిస్తాడో అక్కడి నుంచి మనం ఎవరికి ఫలితాలు ఎక్కువగా యాక్టివేషన్లో ఉంటాయి అంటే బాగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా చూడగలరు, ఫీల్ అవ్వగలరు అనే పాయింట్ వస్తే ఫస్ట్ శని మహాదశన జరుగుతుండాలి, శని అంతర్దశన జరుగుతుండాలి. ఈవెన్ లేదు మీ జాతకంలో ఖచ్చితంగా మీనరాశిలో రవి నుంచి ఈ 7 అంటే ఈ 9 గ్రహాల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఈవెన్ శని గ్రహం కూడా అక్కడ ఉండొచ్చు. రవి, చంద్ర, కుజ, గురువు, శుక్ర, శని, రాహుకేతువులు. సో ఈ ప్లానెట్స్ ఇక్కడ ఉన్నప్పుడు మీ శని భగవానుడు మీనరాశిలో ఉన్న ఆ గ్రహాల మీద సంచరించినప్పుడు మీరు ఎక్కువగా ఫలితాలు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు నాడీ సిద్ధాంతం ప్రకారం శని భగవానుడికి కోణస్థితుల్లో ఏదైనా గ్రహాలు ఉంటే అంటే మీ జన్మజాతకంలో ఈ మీనరాశికి కోణస్థితులు అంటే ఏంటి, కర్కాటకం, వృశ్చికం. మీకు కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ ఏదైనా ప్లానెట్స్ ఉన్నట్టయితే వాటి యొక్క ఎఫెక్ట్ కూడా అంటే వాటి యొక్క ఫలితాలు కూడా మీరు చూసే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా శనిదేవుడికి 3 దృష్టిలు. 3వ దృష్టితో వృషభాన్ని చూస్తాడు, 7వ దృష్టితో కన్యారాశిని చూస్తాడు, 10వ దృష్టితో ధనుసు రాశిని చూస్తాడు. సో శని భగవానుడి యొక్క లక్షణం ఏంటి, ఆయన యొక్క నేచర్ ఏంటి? శని భగవానుడికి సూర్యుని యొక్క వెలుతురు అతి తక్కువగా పడుతుందన్నమాట. ఆ కిరణాలు అనేవి అతి తక్కువగా పడి రిఫ్లెక్ట్ అయ్యే విధానంలో మనకి శనిగ్రహం అనేది సరిగ్గా కంటికి కనపడదు, కనిపిస్తుంది. కానీ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటి మనకి, శుక్రుడు. సో శుక్రుడు, రవి ఎలాగో నక్షత్రంగా ఉన్నప్పటికీ గ్రహంగా తీసుకున్నారు. కాకపోతే మనకి బాగా దూరంగా ఉన్నందువల్ల ఈ గ్రహము దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందనంటే ఆత్మజ్ఞానం నుంచి దూరంగా తీసుకెళ్లే గ్రహమేనా, లేదు మనిషి కొంచెం సామాజికంగా కర్మలకు సంబంధించిన అంటే ఎక్కువగా తనకు తానుగా నేనే చేస్తున్నాననే కర్మ భావన ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపించేది శని యొక్క లక్షణమా? సో ఇవన్నీ మనం ఆలోచించాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క సందేశం ఏంటి, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఏదైనా ఒక రాశిలో ఎందుకు నీచబడుతున్నాడు, ఒక రాశిలో ఎందుకు ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు, ఆయనకి ఎందుకు మకరం కుంభాలని స్వక్షేత్రాలుగా ఇచ్చున్నారు, ఇవి తెలిసినట్లయితే మీకు శని భగవానుడి గురించి క్లియర్గా తెలిసినట్టే లెక్క. సో శని భగవానుడు ఎప్పుడైతే మనకి మీనరాశిలో ప్రవేశించిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తాడు, అంటే ఈ గురువు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చాలామందికి ఈ యొక్క ఏదైతే శని గోచారం ఇప్పుడు ప్రస్తుతానికి మీనంలో ప్రవేశించిన వెంటనే ఎవరికి ఎక్కువగా కొంచెం భయం ఎక్కువగా ఉంటుందంటే ఒకటి మీనరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే జన్మశని అనే ఒక పదం చంద్రుడు మీ యొక్క రాశి చంద్రుడున్న రాశి మీనరాశి అయితే మీకు సింహరాశి అయితే మీకు అష్టమశని అవుతుంది అని అంటారు. ఇది జన్మశని అంటారు. ఇవి రెండు కొంచెం ఎక్కువగా సివియర్గా చూపిస్తాయి ఫలితాలు అనేది పాయింట్ మనం మాట్లాడుకుంటుంటాం, వింటుంటాం.
బేసిక్గా మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ, ఏ రాశిలో పుట్టినప్పటికీ ఈ గోచారం అంతగా బాధింపబడదు, అంటే ఖచ్చితంగా బాధించే పరిస్థితిలో లేదు శనిదేవుడు అని చెప్పేదానికి ఒక డిక్టం ఉంది. జనరల్గా శని ఉన్న రాశ్యాధిపతి అయిన గురువు గోచార రీత్యా కేంద్రాల్లో కానీ కోణస్థితుల్లో కానీ ఉన్నట్లయితే ఆ రాశిలో నెగిటివ్ ఫలితాలు చాలా వరకు తగ్గిస్తాడు అనే పాయింట్ అయితే శాస్త్రాల్లో ఉందని చెప్పారు. సో అందువల్ల ఈ సంవత్సరం, ఈ 2.5 సంవత్సరం కూడా, ఎందుకంటే శని అక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరంలో మిథునంలోకి గురువు ఉంటాడు. మే 20వ తేదీ నుంచి గురువు మిథునంలోకి వెళ్తాడు. అంటే అది శని భగవాను నుంచి కేంద్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఉంటుంది 2.5 సంవత్సరాల్లో. అది వచ్చి మనకి కర్కాటకంలోకి వస్తాడు గురువు. మళ్ళా అక్కడి నుంచి అది కోణస్థితి అవుతుంది. శని నుంచి మీనరాశి నుంచి కర్కాటకం అనేది కోణస్థితి అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన డిక్టం రీత్యా ఈ 2 భావాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా మీకు ఇంకా మంచి అభివృద్ధిదాయకమైన విషయమే. కాకపోతే నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం తగ్గిస్తారు, మీరు బేరబుల్ చేయగలిగే సిచ్యువేషన్స్లోనే ఉంటాయి. అందువల్ల ఏ లగ్నంలో ఏ రాశి పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ శని మార్పు అనేది అంత పీడింపబడే విషయం కాదు అనేది మనం ధృవీకరించుకోవచ్చు డెఫినెట్గా. అయితే ఇంకొకటి, ఈ శనిదేవుడు ఎవరికి ఖచ్చితంగా మనకి కొంతమందికి సార్ ఇది యోగం ఇచ్చే పొజిషన్స్ ఎవరికి ఉంటాయి, ఈయన వక్రించినప్పుడు గోచారంలో మామూలుగా 6 నెలలు ఒకసారి 6 నెలలు సంవత్సరంలో 6 నెలలు వక్రీకరిస్తుంటాడు. ఈ వక్రీకరించినప్పుడు ఎవరికి మంచి ఫలితాలు ఉంటాయి, లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఓన్లీ చెడువేనా లేకపోతే మంచి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయా అంటే డెఫినెట్గా మీకు గోచార రీత్యా శని భగవానుడు మీనరాశిలో వచ్చినప్పుడు మీకు జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితుల్లో మీకు ఎవరికైతే గురువు కానీ, శుక్రుడు కానీ, ఈవెన్ బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు వీటిలో 3 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. మీనరాశిలో ఉన్న వాళ్ళకి, కర్కాటకంలో ఉన్న వాళ్ళకి, లేదు వృశ్చికంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కొంచెం ఇవి ఖచ్చితంగా లైఫ్లో డెవలప్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు కొంచెం అంతర్మథనం చెందుతారు, ఎవరు కొంచెం ఈగో క్లాషెస్ వస్తాయి, లైఫ్లో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ ఎక్కువ చూస్తారు, కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన సమయం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే ఇక్కడ కుజుడు, చంద్రుడు, రవి, రాహు, కేతువు, మెయిన్ ఈవెన్ శని కూడా. ఈ ప్లానెట్స్ కానీ మీకు మీనరాశిలో ఉన్నా, లేదు కర్కాటక రాశిలో ఉన్నా, లేదు వృశ్చికంలో ఉన్నా, ఈ కర్కాటకం వృశ్చికంలో ఉండే వాళ్ళకి ఇండైరెక్ట్గా కొంత పనిచేసినా మెయిన్ మీనరాశిలో ఉండే గ్రహాలకి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏదైనా ఒక ప్లానెట్ మీదకి గోచారంలో వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తుంది. అందులో మెయిన్ పాయింట్, యాక్టివేషన్ పాయింట్లు గురువు, శనిదేవుడు, రాహు, కేతువులకి మెయిన్ ఇంపాక్ట్ చూస్తారు. అయితే మీనరాశిలో ప్రవేశించిన వెంటనే ఈ ఫలితాలు చూస్తారా అని అంటే కొంతమందికి 6 నెలలు బిఫోరే కొంతమందికి ఫలితాలు కనిపిస్తుంటాయని కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ రీత్యా చెప్పున్నారు. అంటే మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క ఎఫెక్టు 6 నెలల ముందు నుంచే మాకు తెలుస్తుందండి, అది కొంచెం అన్ని పనులు స్లో అవుతున్నాయి, అనుకున్న పనులు కరెక్ట్గా అవ్వట్లేదని చెప్తున్నారు. కొంతమందికి ఏమంటే మాకేం లేదండి, నాకు చాలా బాగుంది, అసలు ఇంకా స్పీడప్ అయ్యాయి పనులు కూడా అన్నారు. ఎందుకు ఇంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే జనరల్గా గోచారం అనేది మనకి కాన్షియస్నెస్, అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నాము జరిగిన ఇన్సిడెంట్స్ని అనే దాన్ని బట్టి మెయిన్ గోచారం ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు యోగం అనేది డెఫినెట్గా జాతకంలో ఉన్నప్పుడు దాన్ని అనుభవించే సమయం మనకి దశ ఎలాగైతే నిర్ధారిస్తుందో, మీకు మంచి దశ, గోచార దశ అంటే గోచారం కాదు, మామూలు జన్మజాతకంలో ఉన్న దశ యోగకారక దశ అయిందనుకోండి, డెఫినెట్గా మీరు ఈ గోచారాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన పనిలే. ఇప్పుడు అష్టమ శని సింహరాశి వారికి జరుగుతుంది, వీళ్ళకి యోగకారక దశ జరుగుతూ బాగుందనుకోండి, డెఫినెట్గా ఈ అష్టమ శని వీళ్ళకి ఇంకా అప్లిఫ్ట్మెంట్, ఏదో సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి జీవితంలో మంచి అప్లిఫ్ట్కి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా గమనించుకోవాలి ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు. సో ఇంకొకటి, ఈ శనిదేవుడి యొక్క దృష్టి ఎప్పుడైతే వృషభ రాశిలో ఉన్న గ్రహాల మీద, లేదు కన్యా రాశిలో ఉన్న గ్రహాల మీద, లేదు ధనుసులో ఉన్న గ్రహాల మీద పడుతుందో, ఆ భావాల్లో అంటే ఆ రాశుల్లో మీకు ఏదైతే జరుగుతున్న దశానాథుడు, అంతర్దశానాథుడు ఉన్నట్లయితే మీ దశ కొంచెం స్లో అవుతుంది, స్లో అయినా రిజల్ట్ ఇస్తుంది. అయితే ఒక సిద్ధాంతం ప్రకారం ఈ శని భగవానుడు ఏదైనా కూడా రాశి చివరి డిగ్రీల్లో ఎక్కువ ఫలితాలు, అంటే రియల్ ఫలితాలు ఇస్తాడు అని అంటారు. అంటే లాస్ట్ 10 డిగ్రీస్లో, ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి, లాస్ట్ 10 డిగ్రీస్ 22 to 30 డిగ్రీస్ అంటే రాశిని క్రాస్ చేసే సమయంలో ఎక్కువ ఫలితాలు ఇస్తుంటారు అని చెప్తుంటారు. సో అది కూడా ఒక మైండ్లో పెట్టుకొని చూడండి.
అనుభవరీత్యా కొన్ని చాలా వరకు అలాగే జరుగుతున్నాయి. అయితే ఈ మీనరాశిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే గురువు మిథునంలో ఉన్నప్పుడు కన్నా కర్కాటకంలో ఎక్కువగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశి అనేది అతనికి ఉచ్చస్థితి అవుతుంది గురు భగవానుడికి. సో ఈ గురువు యొక్క దృష్టి ఆటోమేటిక్గా మీకు శని మీద పడుతుంది. కాబట్టి ఎవరికైతే శని మహాదశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతున్నా, లేదు ఈవెన్ శని గురు మహాదశ, గురు అంతర్దశ జరుగుతున్నా మీకు డెఫినెట్గా బాగుండే అవకాశాలు ఉంటాయి. ఇది బేసిక్గా మనం శని యొక్క గోచారం మీనరాశిలో ఉన్నప్పుడు ఎట్లాగా చూడాలి, ఫలితాలను ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలనేది ఇప్పుడు మాట్లాడుకున్నాం. బేసిక్గా శని ఖచ్చితంగా మీనరాశిలో ఉన్నప్పుడు ఏ గ్రహాల మీద ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు శని రవిగ్రహం మీద కూర్చుందనుకోండి, మీకు మీనరాశిలో రవిగ్రహం ఉందనుకోండి, మీకు రవికి ఎవరు కారకుడు? తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్కి కారకుడు, మీ బాసెస్కి కారకుడు, మీ గురువులకి. అంటే జనరల్గా రవి గురువుకి చెప్పకూడదు, రవి వచ్చి బాస్కి. సో ఇప్పుడు ఏంటంటే మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండే మీ బాస్తో ఖచ్చితంగా ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అక్కడ ఖచ్చితంగా తల ఉంచి పనిచేయాల్సి వచ్చే సందర్భాలు ఏర్పడతాయి. మీరు నాకు ఏంటి, నేను ఇంత బాగా చేశాను, మీరు ఎందుకు హైక్ ఇవ్వరు, లేకపోతే ఇంకొకటి అని గొడవ పెట్టుకుంటే ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెన్స్, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా చాలా తెలివిగా బిహేవ్ చేయండి. బాసెస్తో ఖచ్చితంగా క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మీకు కొంచెం సందేహాత్మకంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొంచెం హాస్పిటల్స్ విజువలైజ్ చేయడం, అంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేయాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రిని తీసుకొని తండ్రి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. స్వతహాగా ఇదొక్కటే కాదు, జనరల్గా రవి కారకత్వం గురించి మాట్లాడాను నేను. రవి మీ జాతకంలో ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ భావం, ఇప్పుడు 4th లార్డ్ అయ్యాడు అనుకోండి రవి, అంటే ఎవరు? తల్లి స్థానాధిపతి. తల్లి స్థానాధిపతి కాబట్టి తల్లికి కూడా ఆరోగ్యం గురించి హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగా మనము చూసుకోవాలి. తర్వాత ఆ భావం ఏదవుతుంది, మీనం అనేది మీ రాశి నుంచి మీ లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఏ భావం అవుతుంది చూడండి. ఆ భావానికి సంబంధించిన ఫలితాలు కూడా. ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మిథున లగ్నం కావచ్చు, మిథున రాశి కావచ్చు, 10వ భావంలో శని వస్తున్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా మీ యొక్క కెరియర్లో మీ 3rd హౌస్ లార్డ్ అయిన రవి మీదకి ఇది వచ్చినందువల్ల డెఫినెట్గా మీ యొక్క బ్రదర్ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మలుపు తిరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం క్షీణించే అవకాశాలు ఉంటాయి. కొంచెం కేరింగ్ అనేది అవసరం. శని యొక్క మెయిన్ థీరింగ్ ఏంటంటే జనరల్గా శని ఏ భావంలో ఉంటాడో ఆ భావం విషయంలో వెలుతురు తక్కువ ఉంటుంది అన్నట్టుగా భావించాలి మనం. అంటే అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది, బద్ధకము, భయము, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? జ్ఞానం అనేది ఖచ్చితంగా తక్కువ ఉన్నప్పుడే. సో ఈ శనిదేవుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు మీకు ఏ భావం అయితే అవుతుందో ఆ భావం విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా, కెరీర్ పాయింట్ అనుకోండి, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. నెగ్లిజెన్స్ పనికిరాదు. ఎంత కర్మ చేస్తే ఎంత బాగా స్పెండ్ చేయగలుగుతారో అంత బాగా ఫ్రూట్ఫుల్గా ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంది ఈ మీనరాశిని దాటే లోపల. సో మీరు మీన లగ్నం వాళ్ళు ఉన్నారు, మీన లగ్నం వాళ్ళకి లగ్నమే ప్రధానంగా తీసుకుంటున్నారు. లగ్నం అంటే హెల్త్. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఖచ్చితంగా హెల్త్ మీద ఫోకసింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఏమాత్రం తగు జాగ్రత్తలు పాటించకపోతే హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కేంద్రాలలో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. మనకి 4 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పాను, 1, 4, 7, 10. ఈ కేంద్రాల్లో ఎవరికైతే ఇప్పుడు కన్యా లగ్నం వాళ్ళకి 7వ శని అవుతుంది, మిథున లగ్నం వాళ్ళకి 10వ అవుతుంది, ధనుర్ లగ్నం వాళ్ళకి 4వ ఇల్లు అవుతుంది మీనం. సో వీళ్ళు డెఫినెట్గా ఈ కేంద్రాల్లో ఉన్న ఈ శని యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎలాగైతే మనకి జీవితంలో ఏదైనా ఒక మంచి మార్పులు కలుగుతున్నాయి, మన మూల స్తంభాలైన ఈ యొక్క కేంద్రాలలో మంచి అంటే మార్పు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అట్మోస్ట్ ఫోకసింగ్గా ఉండాలి ఈ 2.5 సంవత్సరం. సో మనకి రవి ఉన్నప్పుడు మీకు ఎలాగైతే తండ్రికి గవర్నమెంట్తో ఇష్యూస్, తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోవడం, స్లో అయిపోవడం, ఇలాంటివి కూడా మనం చూసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది అక్కడ మీనంలో రవి ఉన్న వాళ్ళకి. లేదండి తక్కువైనా ఇంపాక్ట్ అవుతుందా లేదా అని అంటే ఖచ్చితంగా కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ రవి ఉన్న వాళ్ళకి, ఎదురుగా శనికి 7వ రవి ఉన్న వాళ్ళకి, అంటే కన్యారాశిలో మీ రవి ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ శని యొక్క 3వ దృష్టి వృషభంలో పడినా అక్కడ రవి ఉన్నా ఇదే ఉంటుంది. శని యొక్క 10వ దృష్టి
ధనుసులో పడుతుంది కాబట్టి ధనుసులో రవి ఉన్న పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మోస్ట్ ఎక్కువగా పడేది మాత్రం మీనరాశిలో ఉండే వాళ్ళకి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు తల్లి కారకుడిగా తీసుకున్నాడు, ప్రయాణాల కారకుడిగా తీసుకున్నాడు, ఫుడ్కి కారకుడిగా తీసుకున్నారు. సో మీరు ఫుడ్ విషయంలో కరెక్ట్గా ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో. అంటే లిమిటేషన్స్ పెట్టుకోవాలి ఫుడ్ విషయంలో. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తినడం, శృతి మించి తినడం అనేది మాత్రం తగదు. తర్వాత మదర్ యొక్క హెల్త్ విషయంలో మీరు కొంచెం కేరింగ్ ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కూడా ఉంటాయి, బట్ ఒక బెనిఫిట్స్కి ఉంటాయా, లేకపోతే అలసత్వం పోయి పని కాలేదు మనకి, ఊరిని అటు ఇటు తిరగడం తప్ప ఏం పనులు కావట్లేదు అనే విషయం ఉంటుంది చూసారా, అది కూడా ఉంటుంది ఈ సమయంలో. కానీ అది జరుగుతున్న దశ అంతర్దశ బాగున్నాయనుకోండి, మీకు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా నీరసపడిపోతారు ప్రయాణాల వల్ల. ఎమోషనల్గా మన మానసికంగా దగ్గరుండే వ్యక్తులు కొంతమంది దూరం అవుతారు. ఏదో వాళ్ళకి జాబ్ వచ్చి వేరే చోటకి వెళ్ళిపోవడమా, అనారోగ్యంతో వాళ్ళు దూరం అయిపోవడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి చంద్రుడు ఉన్నప్పుడు. తల్లి సైడ్ బంధువులకి కానీ అండ్ ఖచ్చితంగా కుటుంబంలో స్త్రీలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉండడమో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలోనూ దూరం అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ రీత్యా లాస్ట్ టైం చూసినప్పుడు కూడా అదే జరుగుతున్నాయి. ఇవి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. ఈవెన్ కుజుడు ఉన్నాడు అనుకోండి, బ్రదర్స్కి కారకుడు, భూమికి కారకుడు, కోర్టులు కేసులకి కారకుడు, యాక్సిడెంట్స్కి కారకుడు, కోపానికి కారకుడు. ఇన్ని ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా వీటిల్లో ఇది ఒకవేళ యోగకారకుడు అయ్యి ఉండి యోగకారక దశ జరుగుతుంటే మీరు ఈ సమయంలో బాగా భూమి వల్ల ధనలాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కోర్టు కేసుల్లో విజయాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నెగిటివ్ దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు పాటించి ఆవేశానికి గురి కాకుండా కంట్రోల్లో ఉంచుకొని కొంచెం వాకింగు, కొంచెం జిమ్ము, ఎక్సర్సైజెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీ యొక్క కోపం అనేది ఆ ఎనర్జీ వేరే రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల డెఫినెట్గా కుజుడు మీకు అక్కడ ఉన్న వాళ్ళ మీనంలో శని కుజుడు గ్రహం మీదకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం డెఫినెట్గా చేయాలి. ఎట్లా చేయాలంటే చెమట పట్టిపోవాలి అంతే, మామూలుగా చేయకూడదు, కొంచెం అగ్రెసివ్గానే చేయాలి. ఒక సైనికుడికి ఎలాగైతే ట్రైనింగ్ పొందుతాడో ఆ టైప్లో. లేదంటే ఓల్డ్ పీపుల్ మేమేం చేయలేమనంటే ఖచ్చితంగా మెడిటేషన్ లేదా వాకింగ్, అట్లీస్ట్ వాకింగ్ అన్న చేయండి. మెడిటేషన్ చేసే సమయం అది కేతు ఉన్నప్పుడు చెప్పచ్చు. బట్ అయితే మనకి బేసిక్గా ఏంటంటే ఈ విషయంలో కుజుడి విషయంలో మాత్రం బ్రదర్స్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, భూముల విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో శని ఇప్పుడు కూడా నేను చెప్పినట్టు ఈయన హోప్ఫుల్ కండిషన్ కాకుండా ఉన్న విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే, లేకపోతే శిక్షింపబడతారు అనే పాయింట్ ఇది 100% ఉంటుంది. జడ్జిమెంట్ ప్లానెట్ లెక్క. సో అక్కడ మీకు ఒకవేళ మనకి రవి, చంద్ర, కుజ అయిపోయారు, మీకు గురువు ఉన్నారనుకోండి. గురువు ఉంటే ఆటోమేటిక్గా మీకు అది బెనిఫిక్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్గా మీ యొక్క జాతకంలో ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహిస్తాడో, ఆయన ఏ భావం అవుతుందో మీనం, ఈ విషయాల్లో మీకు ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన విల్లుకి తగ్గట్టు ఉద్యోగం దొరకదు. ప్రకృతి ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఈ సమయంలో గురువు అక్కడ ఉన్న వాళ్ళు. గురువు శని మీదకి వచ్చినప్పుడు గురువు అంటే విల్లు, శని అంటే ప్రారంధం. ఈ ప్రారంధం చేతిలో, ప్రకృతి చేతిలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మీకు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని తలంచుకొని చేయాల్సిందే. సో అందువల్ల అయితే అవకాశాలు అయితే డెఫినెట్గా వస్తాయి. అది మీకు ఇష్టం ఉందా లేదా అనేది తర్వాత. ఎందుకంటే కాకపోతే ఇది గురువు వచ్చి ఎక్స్పాన్షన్ ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా గురు మహాదశ జరుగుతుంటే నో డౌట్ ఇది చాలా మీకు కొంచెం అంటే స్లో అవుతుంది, బట్ అవకాశాలు వస్తాయి. స్లో కదా ప్లానెట్, శని ప్లానెట్ అనేది. సో తర్వాత గురువు ఒకవేళ కర్కాటక రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు కూడా ఇదే కొంచెం ఎఫెక్టివ్ ఉండనే ఉంటుంది. ఈవెన్ కన్యలో ఉన్న, ధనుసులో ఉన్న. సో శని మళ్ళీ గురువు సంతానకారకుడు. సంతాన విషయంలో కొంచెం కేరింగ్ అవసరం. వాళ్ళ యొక్క స్టడీస్ వీటిలో కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా ఈ సమయంలో మీరు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవకాశం ఉంది. వాళ్ళని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి డెఫినెట్గా, వాళ్ళ యొక్క కెరీర్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ. తర్వాత మీరు టెంపుల్స్ విషయంలో ఏదో కొంచెం దైవ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, దేవుడికి ఉభయం పెట్టడం, ఉత్సవాలకి డబ్బులు ఇవ్వడం, ఏదో ఒక అన్నదానం చేయడం దేవుడి గుడిలో, ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ధర్మకర్మాధిపి యోగం కిందకు వస్తుంది. సో
సో ఇది కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక లాంగ్ ట్రిప్ అంటే తీర్థయాత్రకు పోయేసి రావడం. శని గ్రహం శని మీదకే వస్తే అంటే ఖచ్చితంగా మీ జాతకంలో శనిదేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికే వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల విషయంలో, ఒకవేళ ఆయన కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లేదు, ఒకవేళ సప్తమ స్థానాధిపతి అయ్యాడు అనుకోండి, డెఫినెట్గా పెళ్లి గురించి మీరు ఈ సమయంలో గట్టిగా ఆలోచిస్తారన్నమాట. పెళ్లి చేసుకోవాల్సిందే అని. కొంచెం నిదానంగా జరిగిన పెళ్ళి అయితే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు వస్తాయి. సో అలాగే ఏదైనా ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో అది ఒకటి, ఆయన ఏ భావంలో ఉంటాడో ఆ భావం, డెఫినెట్గా ఇది మీకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. సో శనిదేవుడు అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు చూస్తారనేది ఇది. సో తర్వాత బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడు మనకి సహజంగా ఫ్రెండ్స్కి కారకుడిగా తీసుకుంటారు, లెర్నింగ్ కెపాసిటీకి తీసుకుంటారు, మీరు మేనమామ కారకంగా తీసుకుంటారు. సో మీ మేనమామ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త పాటించాల్సింది, మీ డాక్యుమెంటేషను రైటింగ్ విషయంలో జాగ్రత్త ఉండాల్సింది, ఒకరికి కమ్యూనికేషన్ చేసే విషయంలో జాగ్రత్తలు పడే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా మీ యొక్క లెర్నింగ్ కెపాసిటీ అంటే ఏదో కొత్తగా నేర్చుకోవడం కోర్సు, సో ఏదో ఒక విషయంలో మీరు బాగా కొత్త స్టెప్ వేయడం, కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి అనుకోవడం. బుధుడు వ్యాపార కారకుడు కూడా కదా. సో ఈ విషయం డెఫినెట్గా ఈ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. మీ జాతకంలో దశ అంతర్దశలు బాగుండి సర్వాష్టక వర్గంలో పాయింట్స్ బాగున్నాయి అనుకోండి మీనరాశికి, డెఫినెట్గా ఇది ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తదుపరి శుక్రుడు భార్య కారకుడు. సో బంగారానికి కారకుడు, బంగారు నగలు ఎక్కువ కొనే అవకాశాలు ఉంటాయి. భార్యకి ఎక్కువ కొనియచ్చు, లేదు మీరే గోల్డ్ కొనవచ్చు, లేదు ఆమె యొక్క హెల్త్ విషయంలో కొంచెం కంగారు పడవచ్చు. తర్వాత పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం మీరు కొత్తగా అలయన్సెస్ ఏర్పరచుకోవచ్చు. తర్వాత మీకు ఖచ్చితంగా జాతక చక్రంలో అంటే ఫుడ్ విషయం లగ్జరీ మీల్స్ తినొచ్చు, మంచి రెంటెడ్ ప్రాపర్టీస్ని కొనొచ్చు. ఇవన్నీ కూడా శుక్రుడు మీనంలో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ కర్కాటకంలో వృశ్చికంలో ఉన్నా కూడా కొంతవరకు ఆ ఫలితాలు మనం యాప్ చేసుకోవచ్చు. బట్ మీనంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఫలితాలు. సో శుక్రుడు ఇంకా మనం ఇంకేం చెప్పుకోవచ్చు, గుడ్ల షాప్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసుకుంటే ఇంటీరియర్ డెకరేషన్స్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్స్ వాళ్ళకి ఈ టైంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు మీనరాశిలో ఉండి శని తన మీదకి వచ్చినప్పుడు. సో తర్వాత రాహువు కేతువు తీసుకుందాం. రాహు అనేది మీడియాకి కారకుడు, పొలిటికల్ ఫిగర్స్కి కారకుడు, ఫారిన్ కంట్రీస్కి కారకుడు, స్టాక్ మార్కెట్ ఎనీథింగ్ వచ్చి మనకి ఒక ఆశని రేకెత్తించే ప్లానెట్ ఏది రాహువే. అంటే అది ఇమాజినేటివ్ ఫ్యాకల్టీస్లో హయ్యెస్ట్ ఆర్డర్లో మనం వాటిని ఊహించుకుంటుంటాం, లేదా హయ్యెస్ట్ ఆర్డర్లో భయం కూడా గురో చేసేది కూడా రాహువే. సో రాహు మీనంలో ఉన్న వాళ్ళకి ఈ టైంలో భయానికి గురవుతారు, లేదా హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లైఫ్లో ఏదో ఒక మంచి జరగబోతుందనే ఫీలింగ్స్ కూడా తెప్పించచ్చు. సో ఒక రకమైన ఈ రెండు ప్లానెట్స్ ఏంటంటే మామూలుగా ఇవి కంటికి కనిపించేవి కావు. సో ఎనర్జీ పాయింట్స్ అంటుంటారు కాబట్టి వీటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బయటికి ప్రాక్టికల్గా కనపడదు. అది అభూత కల్పన అంటుంటారు చూసారా, ఆ టైప్లో ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఎవరికి ఈ అభూత కల్పనలు, సినిమా ఫీల్డ్ అనేది అభూత కల్పనే, వాళ్ళు రియల్ లైఫ్లో అలా ఉండరు. సో సినిమా స్క్రీన్ మీద ఒక రకంగా ఉంటారు, రియల్ లైఫ్లో ఒక రకంగా ఉంటారు. అట్లా మీడియా రంగంలో జాబ్ చేసేవాళ్ళు, సినిమా యాక్టర్స్, స్క్రీన్ మీద యాక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, మూవీ ఆర్టిస్ట్స్, వాళ్ళందరికీ ఇది చాలా మంచి సమయం. అంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వాళ్ళు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు వస్తాయి. ఈవెన్ పాలిటిక్స్ కూడా, లేదు ఫారిన్ కంట్రీస్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఫారిన్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ అప్లై చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మంచి అవకాశాలే. కేతు ఉన్నారనుకోండి, కేతు ఉన్నప్పుడు ఎవరికి బాగా పనికొస్తుంది? కేతు అంటే హీలర్, డాక్టర్స్కి, హీలర్స్కి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి, ఇటుకల వ్యాపారం చేసే వాళ్ళకి, భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా వ్యాపారం చేసే వాళ్ళకి, జ్యోతిష్కులకి, ఆయుర్వేద వైద్యులకి, తర్వాత కన్సల్టెంట్స్, బాగా కన్సల్టెన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయం మాత్రం కొంచెం బిజీ అవుతారు. దానికి తగ్గట్టు మీ జాతకంలో దశ అంతర్దశలు బాగుంటే ఈ సమయంలో బాగా బూమప్ వస్తుంది మీకు ఈ రంగాల్లో. ఇంకా బాగా క్లియర్గా చూడాలంటే మీ యొక్క సర్వాష్టక వర్గ పాయింట్స్ కూడా చూడాలి. సో మీ యొక్క నవాంశ రాశి నుంచి శనిదేవుడు ఖచ్చితంగా ఏ రాశిలో పడ్డాడో కూడా చూడాలి. సో ఇట్లా కొంచెం డీటెయిల్డ్గా పోతే ఫలితాలు చెప్పేటప్పుడు చాలా
అంశాలు మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ ఏంటంటే శని గోచారం మీనరాశిలో ఉన్న గ్రహాల మీద ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ఎవరు ఏ లగ్నం ఏ రాశి వాళ్ళైనప్పటికీ మీనరాశిలో శని సంచరించేటప్పుడు మేము నెగిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తున్నామండి, బాగా టఫ్గా ఉంది అనిపించే వాళ్ళు మాత్రం ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి యొక్క లక్షణం ఏంటంటే బేసిక్గా అది మోక్షకారక స్థానం. మీ మనసులో అంటిపెట్టుకునే ఉండే మనస్తత్వాన్ని నుంచి బయటకు వచ్చేయండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది నన్ను ఇట్లా ఎందుకు అన్నారు, నా తప్పు లేనిది ఎందుకు అన్నారు, ఇట్లా ఆలోచనలు పెంచుకోకుండా అదంతే, మన టైం, మన ప్రారంధం, ఈ సమయంలో మనం పడవలసింది, సరే వదిలేసి మన పని చూసుకుందాం. అది మనసులో ఉన్నంత మాత్రాన పని జరగకుండా ఉండకూడదు కదా. అన్నం అయితే తినాల్సిందే, డెఫినెట్గా మనం కొనుక్కోవాల్సిందే. ఈ దినచర్యలో భాగంగా ఈ క్రమశిక్షణలో మనకి జీవనశైలిలో మార్పులు రాకుండా రెగ్యులర్గా ఉండే ప్రాక్టీస్ మీరు చేయండి. ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ మీరు చేయాల్సిన దైనందిన జీవితంలో కార్యక్రమాలు చేస్తూ రండి. ఆ యాటిట్యూడ్ పెట్టుకోండి. నిర్లిప్తత అనే ఒక భావాన్ని మీ మనసులో రానియండి. మీనరాశి అంటేనే జనరల్గా అన్నీ వదులుకొని ఆ చివరికి మోక్షస్థానానికి పోయేది ఒక రాశి, ప్రకృతితో మమేకమయ్యే రాశి. డెఫినెట్గా అందుకని ఏంటంటే మీరు క్లోజ్గా నేచర్కి దగ్గరగా ఉండండి. మీ మనశ్శాంతి కోసం కొండలు గుట్టలు ఉన్న దేవాలయాలకు వెళ్ళండి. కొంచెం బీచ్ ప్లేసెస్లో బాగా మీరు రెస్టారెంట్ అంటే మన జనరల్గా రిసార్ట్స్ వాటికి అప్పుడప్పుడు వెళ్తుండండి, లేదు బీచ్కి దగ్గరలో ఉన్న టెంపుల్స్కైనా వెళ్తుండండి, మీకు రిలీఫ్గా ఉంటుంది. ఇదే సమయంలో నెప్ట్యూన్ ప్లానెట్ కూడా అక్కడే ఉన్నాడు మీనరాశిలో. కోర్స్ నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో ఇవన్నీ కూడా మండేన్ అఫైర్స్ వరకే చూస్తారు, ఇండివిజువల్ జాతకాల్లో పెద్దగా పట్టించుకోరు. కానీ బట్ పర్టికులర్గా కొంతమంది ఎందుకు ఎంత ఎక్సెప్షనల్ టాలెంట్తో ఉన్నాడు అని చెప్పుకునేటప్పుడు ఈ గమనిస్తారు. సో ఓకే, ఓవరాల్గా ఏంటంటే మీనరాశిలో ఉన్న వాళ్ళు బేసిక్గా ఈ సమయంలో నెగిటివ్ రిజల్ట్స్ చూస్తుంటే ఈ విధమైన జీవనశైలిలో మార్పులు తీసుకురండి. ఖచ్చితంగా మెడిటేషన్కి ప్లేస్ కూడా మీనరాశి. సో డైలీ 10 నిమిషాలు మీతో మీరు ఉండేదానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి పుస్తక పఠనం కూడా చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ. పుస్తక పఠనం ద్వారా 15 నిమిషాలు మీకు మీరుగా చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, దేవాలయంకి వెళ్ళి ఒక 15 నిమిషాలు కూర్చోవచ్చు. కనీసం 15 మినిట్స్ అన్న కూర్చోవాలి టెంపుల్లో. ఇది పాటించగలిగితే ఈ 2.5 సంవత్సరంలో మీరు నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడతారు. ఇంకొకటి, ఇది దానం ప్లేస్ కూడా. బేసిక్గా ఇది డొనేషన్ ప్లేస్ మీనరాశి. మీకు వీలైనంతలో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు డొనేట్ చేయండి, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేయండి. అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, ఏ దానమైనా. మెయిన్ అన్నిటికన్నా అన్నదానం గొప్పదంటారు కాబట్టి ఫుడ్ ఏదో ఒక రూపంలో పెట్టండి. మొత్తానికి మీ దగ్గర నుంచి కొంత సేవాభావంతో, అంటే నిస్వార్థతో కూడిన సేవ అనేది మీరు చేయండి. ఇప్పుడు దేవాలయంలో శుభ్రం చేయొచ్చు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వాలంటరీగా మీరు సర్వీస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీ యొక్క మీనరాశి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాయి. ఓకేనండి, ఇది ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. నమస్కారం అండి, మీ రాజేష్.